హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, శ్రీ గజానన్ మహారాజ్ చరిత్ర 4వ భాగం మొదలు పెడదాం. ఒకసారి గజానన్ మహారాజ్ అకోలా వచ్చి అక్కడి భక్తులతో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో విష్ణుజా అనే భక్తుడు వచ్చి స్వామిని తన ఊరు మల్కాపురానికి తీసుకువెళ్లాలని తలచి భాస్కర్ దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు: నీవెలాగైనా స్వామిని మా ఊరు తీసుకురావాలి అని ప్రాధేయపడ్డాడు. భాస్కర్ అతనితో, నేను నీకు మాటిస్తున్నాను, స్వామిని మీ ఊరు తీసుకువస్తాను అన్నాడు. తర్వాత భాస్కర్ గజానన్ మహారాజ్ గారి దగ్గరకు వచ్చి, విష్ణుజా మనను తన ఊరుకు ఆహ్వానించాడు, కావున మనం అతని ఊరికి వెళ్ళాలి అని అర్థించాడు. అందుకు స్వామి, నాకు మల్కాపురం వెళ్ళటానికి ఇష్టం లేదు, తెగే వరకు తాడును సాగదీయొద్దు, వదిలే అన్నారు. భాస్కర్ వినకుండా, నేనతనికి మాటిచ్చాను, మనం వెళ్ళవలసిందే అని పట్టుబట్టాడు. గజానన్ మహారాజ్ నవ్వి సరే అన్నారు. గురు శిష్యులు రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో గజానన్ మహారాజ్ గారు వెళ్లి మహిళల బోగీలో ఎక్కేశారు. దిగంబరి అయిన స్వామిని చూసి అక్కడున్న ఆడవాళ్లందరూ కేక పెట్టారు. ఆ కేకలకు బ్రిటిష్ పోలీసులు వచ్చి స్వామిని బండి దింపి ఆయన మీద కేసు నమోదు చేశారు. భక్తులు పెట్టుకున్న అర్జీని గౌరవించి ప్రభుత్వం వారు కోర్టు వారిని ఆ కేసు విచారణకు నేరుగా ఆ ఊరికే పంపించారు. జడ్జి గారు కోర్టులో కూర్చుని గజానన్ మహారాజ్ గారిని పిలుచుకురమ్మన్నారు. గజానన్ మహారాజ్ గారు రాగానే జడ్జి గారు మర్యాదగా ఆయనను ఆహ్వానించి కూర్చోమన్నారు. తర్వాత జడ్జి గారు, నగ్నంగా పట్నంలో తిరగడం పద్ధతి కాదు, కావున మీరు నగ్నంగా ఊర్లో తిరగండి అని అర్థించారు. అందుకు గజానన్ మహారాజ్ గారు, దానితో నీకేం సంబంధం, అటువంటి విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా నా పొగాకు గొట్టంలో పొగాకు నింపు అన్నారు. ఆ మాటలకు జడ్జి గారి హృదయం కరిగి, ఈయన ప్రాపంచిక విషయాలకు అతీతులు అని గుర్తించి, తప్పేదైనా జరిగితే అది శిష్యుల వలనే జరిగింది కానీ ఆయన తప్పు లేదు అని భాస్కర్ నిర్లక్ష్యానికి మందలించి అతనికి 5 రూపాయల జరిమానా విధించారు. ఆ రోజు నుండి స్వామి వద్దన్న పని వారితో చేయించకూడదని భక్తులు నిశ్చయించుకున్నారు. తర్వాత సంవత్సరం మళ్లీ గజానన్ మహారాజ్ ఆయన శిష్యులతో కలిసి దాసనవమికి బాలాపూర్ బాలకృష్ణ గారి ఇంటికి వచ్చారు. దాసనవమి ఉత్సవాలు చాలా తృప్తిగా జరిగాయి. ఒకరోజు వీధుల్లో నడుస్తూ ఉండగా ఒక పిచ్చికొక్క వచ్చి భాస్కర్ కాలుని కొరికింది. అక్కడ ఉన్న వారందరూ అతనికి వైద్యం చేయించి గజానన్ మహారాజ్ గారి దగ్గరకు తీసుకువెళ్లి జరిగిందంతా వివరించి భాస్కర్ కి రాబిస్ సోకే అవకాశం ఉందని చెప్పి రక్షించమని వేడుకున్నారు. ఇది విని స్వామి, హత్య, శత్రుత్వం, రుణం వీటి నుండి ఎవరూ తప్పించుకోలేరు అన్నారు. భాస్కర్ అర్థం కాక వారి వైపు చూడసాగాడు. స్వామి, అర్థం కాలేదా? చెప్తాను విను. నిన్ను కరిచిన కుక్క కిందటి జన్మలో నీ శత్రువు. అందర్నీ పొడుస్తున్న ఆవును నా దగ్గరకు తీసుకువచ్చినప్పుడు ఆ గోవును రక్షించమని నన్ను కోరింది నువ్వే. అలా నువ్వు కోరింది దాని మంచి కోసం కాదు, ఆ గోవు నుండి వచ్చే పాలు తాగాలనే కోరికతో అడిగావు. తర్వాత ఆ గోవిచ్చే పాలన్నీ నువ్వే తాగేవాడివి. అప్పుడు ఆ గోవు క్రూరత్వాన్ని నిర్మూలించినది నేనవ్వలేదు, నువ్వయ్యావు. గోవులో నుండి తీయబడిన క్రూరత్వం ఆ కుక్కలోకి ప్రవేశించింది. కిందటి జన్మలో శత్రుత్వం ఉండడం వలన ఆ కుక్క నిన్ను కొరికింది. ఈ జన్మకు నీ సమయం అయిపోయింది. ఇంకా నువ్వు 2 నెలలు మాత్రమే బ్రతుకుతావు. కావాలంటే జీవితం పొడిగిస్తాను, కానీ దాని వలన మళ్ళీ జన్మించవలసి వస్తుంది. లేకుంటే నీకు మోక్షం ప్రసాదిస్తాను అన్నారు. భాస్కర్ ఆయన కాళ్ళ మీద పడి, స్వామి, నాకేది మంచిదో తెలియదు, మీరే నిర్ణయించండి అన్నాడు. అయితే మోక్షం పొందటానికి సిద్ధమవు అన్నారు. తర్వాత షేగాం వెళ్ళాక భాస్కర్ భక్తులందరినీ పిలిచి, నేను వెళ్ళిపోతున్నాను, కానీ నేను వెళ్లే లోపల నా కోరిక మీకు తెలపాలని పిలిపించాను. షేగాంలో గజానన్ మహారాజ్ గారికి పెద్ద సంస్థానం నిర్మించాలన్నది నా కోరిక. నేను వెళ్ళిపోయినా మీరు స్వామివారి కోసం అలాంటి సంస్థానం నిర్మిస్తానని నాకు వాగ్దానం చేస్తే సంతోషంగా శరీరాన్ని వదిలేస్తాను అన్నాడు. అందుకు వారందరూ అలాగే వాగ్దానం చేశారు. ఒకరోజు జాసింగ్ అనే అతను షేగాం వచ్చి స్వామిని తన ఊరైన అడగాంకు రమ్మని ప్రాధేయపడ్డాడు. స్వామి రామనవమి తర్వాత వస్తానని చెప్పి హనుమాన్ జయంతికి అడగాం వెళ్లారు.
అక్కడ ఒక రోజు మధ్యాహ్నం స్వామి భాస్కర్ను నేల మీద పడేసి అతని ఛాతి మీద కూర్చుని కొట్టడం మొదలుపెట్టారు. అది గమనించిన అందరూ భయపడిపోసాగారు. కొంతసేపు తర్వాత బాలబావ్ స్వామి ఆపండి అన్నాడు. అయినా స్వామి ఆపకుండా ఇంకొంచెం సేపు కొట్టి తర్వాత ఆయన భాస్కర్తో ఇంకా నీకు 2 రోజుల సమయం మాత్రమే ఉంది, సిద్ధంగా ఉండు అన్నారు. తర్వాత బాలబావుతో గుర్తుందా, మొదట్లో నీవు నాతో దెబ్బలు తినటానికి కారణమయ్యాడు భాస్కర్. ఆ కర్మ తీరకపోతే మళ్లీ జన్మించవలసి వస్తుంది. అందుకే ఆ కర్మ దహించటానికి అతన్ని కొట్టవలసి వచ్చింది అన్నారు స్వామి. 2 రోజుల తర్వాత గజానన్ మహారాజ్ గారు భాస్కర్ తో ఈ రోజు నీవు వెళ్ళటానికి సమయం నిశ్చయమైంది. తూర్పు వైపు పద్మాసనం వేసుకుని కూర్చో, హరినామం జపించు అని చెప్పారు. పక్కనున్న భక్తులతో విఠల విఠల నారాయణ అని జపించండి అన్నారు స్వామి. ఈ భజన మధ్యాహ్నం వరకు సాగింది. అప్పుడు గజానన్ మహారాజ్ హరహరా అన్నారు. ఆ శబ్దానికి భాస్కర్ ఆత్మ శరీరాన్ని వదిలి వైకుంఠానికి చేరింది. భాస్కర్ శరీరాన్ని శివపార్వతి ఆలయం పక్కన సమాధి చేయమని చెప్పారు స్వామి. స్వామివారి సన్నిహిత భక్తుడైన భాస్కర్ కు ప్రజలు కన్నీటి వేడుకోలు చెప్పారు. భాస్కర్ గారి గౌరవార్థం శ్రీకృష్ణ మందిరం పరిసర ప్రాంతాల్లో 10 రోజుల పాటు అన్నదానం నిర్వహించారు. ఆ మందిరం పరిసరాల్లో ఎన్నో వృక్షాలు ఉన్నాయి. అక్కడ చింత చెట్టు కింద ప్రజలు భోజనానికి కూర్చున్నారు. అక్కడ కాకులు చేరి అరవడం, పళ్ళాల్లోని పదార్థాలు ఎత్తుకుపోవడం, వారి మీద రెట్టాలు వేయటం చేయసాగాయి. ఈ చేష్టలతో చిరాకు వచ్చి అక్కడి ప్రజలు వాటిని చంపమని వేటగాళ్లను పిలిచారు. ఆ వేటగాళ్లు ఆ కాకుల్ని తమ బాణాలతో చంపబోతే శ్రీ గజానన్ మహారాజ్ గారు వారిని వద్దు అని వారించి ఇలా అన్నారు, కాకులు కోపంగా ఉన్నాయి, అందుకే అలా ప్రవర్తిస్తున్నాయి. వాటి కోపానికి కూడా కారణం ఉంది. ఎవరైనా చనిపోయిన తర్వాత వారి ఆత్మ 10 రోజుల పాటు ఆకాశంలో తిరుగుతూ 11వ రోజు అన్నంతో చేసిన పిండాలు కాకులు స్వీకరించాక ఆ ఆత్మ ముందుకు ప్రయాణం అవుతుంది. కానీ భాస్కర్ ఆత్మ తిన్నగా వైకుంఠానికి వెళ్లిపోయింది. దాని వలన ఈ విషయం గ్రహించిన కాకులు ఆత్మ ప్రయాణంలో తమకు దొరకవలసిన వాటా అయిన పిండాలు దొరక్కపోయేసరికి కోపంతో ఇలా ప్రవర్తిస్తున్నాయి అని కాకులను ఉద్దేశించి, ఓ కాకులారా, నేను చెప్పేది వినండి. ఈ స్థలానికి రేపటి నుంచి తిరిగి రాకండి. అలా మీరు వస్తే భాస్కర్ గౌరవం తగ్గించినట్లవుతుంది. ఈ రోజుకి తనివి తీరా ప్రసాదం తినండి అన్నారు. అక్కడ ప్రజల్లో కొందరు ఈయన పిచ్చివాళ్ల కాకులతో మాట్లాడతాడేంటి, ఎక్కడైనా కాకులకు మనుషుల మాటలు అర్థమవుతాయా అనుకున్నారు. ఆ మరుసటి రోజు నుండి 12 సంవత్సరాల వరకు కాకులు ఆ ప్రదేశానికి తిరిగి రాలేదు. 1 సంవత్సరం కరువు రావడంతో బావులు తవ్వుతున్నారు. ఒక బావి తవ్వుతున్నప్పుడు కొండరాయి పడింది. కొండరాయి పడినప్పుడు ఆ రాయిలో కన్నాలు చేసి మందు పాత్రలతో పేల్చేవారు. అదే విధంగా ఈ బావిలో రాయికి కన్నాలు చేసి 4 మందు పాత్రలు పెట్టి అందరూ బయటికి వచ్చి నిప్పు పెట్టారు. ఆ నిప్పు సగం దూరం వెళ్ళాక ఒక తడిసిన కర్ర అడ్డం పడి నిప్పు ఆరిపోయింది. ఇక ఎవరో ఒకరు నూతిలోకి వెళ్లి ఆ కర్రలను తొలగించాలి. కానీ ఎవరో ధైర్యం చేయలేకపోయారు. అక్కడ పనిచేసే వారిలో గజానన్ మహారాజ్ గారి శిష్యుడు ఘన అనేవాడు కూడా ఉన్నాడు. అతను స్వామిని తలుచుకుని నుయ్యిలోకి దిగాడు. అతను అడ్డంగా ఉన్న కర్రలు తొలగిస్తూ ఉంటే ఆ నిప్పు జారి కన్నంలోకి వెళ్లిపోయింది. ఇక మందు పాత్రలు పేలిపోతాయి. ఘనాకి నూతిలో నుండి బయటికి వచ్చే సమయం లేదని అర్థమైంది. లోపలికి వెళ్లిన నిప్పు అంటుకుని లోపల భాగంలో మందు పాత్ర పేలింది. తర్వాత పైకి ఉన్న మందు పాత్రలు పేలి శరీరం తునాతునకలైపోతుందని అర్థమై ఘన స్వామిని స్మరిస్తూ పక్కనున్న రాయిని పట్టుకున్నాడు. అప్పుడు ఆ రాయి కింద సొరంగం ఉండడం గమనించి అందులోకి దూరాడు ఘన. వెంటనే మిగిలిన మందు పాత్రలన్నీ పేలిపోయి రాళ్లు నూతిలో నుండి బయటికి ఎగిరాయి. అందరూ ఘన మరణించి ఉంటాడని బాధపడసాగారు. యజమాని వారిని నూతిలోకి వెళ్లి ఘన శరీరాన్ని బయటికి తీసుకురమ్మన్నారు. అక్కడ పనిచేసేవారు నూతిలోకి దిగుతుండగా ఘన అరుపులు వినిపించసాగాయి. వెంటనే వారు తవ్వితే ఘన నూతిలో నుండి సురక్షితంగా బయటికి వచ్చాడు. ఘన వెంటనే పరిగెత్తుకు వెళ్లి గజానన్ మహారాజ్ గారి కాళ్ల మీద పడ్డాడు. అతను చెప్పే లోపలే, స్వామి, ఆ సొరంగంలో కూర్చుని ఎన్ని రాళ్లు నువ్వు బయటికి విసిరావు. నిన్ను బయటికి రాకుండా అడ్డుపడిన ఆ రాయే నీ ప్రాణాన్ని కాపాడింది. జీవితంలో ఇక పైన మండుతున్న గొట్టాల జోలికి వెళ్లకు అన్నారు.
కణ ఆయన కాళ్ళ మీద తలబెట్టి, మహారాజ్, ఆ విస్ఫోటనం జరిగినప్పుడు మీరే కదా నా చేయి పట్టుకుని ఆ సొరంగంలోకి తీసుకువెళ్లారు అన్నాడు. తర్వాత తన ప్రాణం కాపాడినందుకు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకున్నాడు గణ. ఇక్కడితో శ్రీ గజానన్ మహారాజ్ చరిత్ర 4వ భాగం పూర్తయింది. మళ్ళీ శ్రీ గజానన్ మహారాజ్ చరిత్ర 5వ భాగంతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.